అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాకు స్కేటింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను లింబో చేయాలనుకుంటున్నాను. అందువల్ల మధు సార్ నాకు లింబో నేర్పించాడు. నాకు ఇంట్లో ఎవరు లేరు. నాకు నాన్న లేరు, మా అమ్మ మా చెల్లి తప్ప ఇంకెవరు లేరు. నేను తాడపత్రిలో పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తా ఉన్నాను. నాకు రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఒక పిల్లలు కావాలని ఆశించాను, వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని. నేను అక్కడికి వెళ్ళి చూడగా ఇక్కడ రమణ మహర్షి మహేష్ అన్న గారు నాకు ప్రోత్సాహం ఇచ్చి మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళ రిక్రూట్మెంట్ ఇస్తూ పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తూ ఈ అమ్మాయి అందులో చాలా ఇంట్రెస్టెడ్ గా చూపిస్తాంటే ఈ అమ్మాయి నుంచి నేను ఒక గిన్నిస్ రికార్డు చేయించాలని చాలా ఆత్రపడుతున్నాను. కాకపోతే ఈ అమ్మాయిని నేను 6 months నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇప్పటికి ఇలా చేస్తా ఉంది. బట్ నెక్స్ట్ మేము గిన్నిస్ రికార్డులో అమ్మాయి 60 కార్ల కింద తీసుకెళ్ళాలని మేము ఒకటి ప్రిపేర్ చేసాము. అది త్వరలో అది కూడా ఇక్కడ మన కళ్యాణదుర్గం ముందుకు వచ్చేస్తుంది. మాకు ఇక్కడ కళ్యాణదుర్గం రావడానికి కారణం ఏమంటే మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ లో క్యాంప్ నిర్వహించాము. ఇక్కడ స్కేటింగ్ మాకు మంచి ప్రోత్సాహం వచ్చింది పేరెంట్స్ నుంచి కూడా. చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కళ్యాణదుర్గంలో మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. దానిలో భాగంగానే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము. మాకు సార్ కూడా 1 acre కేటాయించారు. కూడా మాకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్న ఎమ్మెల్యే సార్ గారు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా స్కేటింగ్ కూడా ఇక్కడ స్కేటింగ్ కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా నేషనల్స్ కి ఈ కళ్యాణదుర్గం నుంచి పిల్లలను తీసుకెళ్తానని మంచి పేరు తీసుకొస్తానని ఆశిస్తున్నాను. అలాగే ఈ అబ్బాయి రామ్ చరణ్ అనే అబ్బాయి ఇప్పుడు ఖేలో ఇండియాకి ఆడబోతున్నాడు నెక్స్ట్ జరగబోయే దాంట్లో. ఈ అబ్బాయి కూడా ఆల్రెడీ 2 ఎస్జీఎఫ్ నేషనల్స్ కూడా ఆడాడు, స్టేట్ మీట్ లో కూడా మెరిట్ సంపాదించుకున్నాడు పిల్లలు. ఈ పిల్లలంతా ఆశ్రమం పిల్లలు. మాకు ప్రోత్సాహం మా ప్రతాప్ సార్ గారు అండ్ మా మహేష్ అన్న గారు, మా ఫ్రెండ్ మిత్రుడైన దినేష్ గారు కూడా మాకు ఇక్కడ కళ్యాణదుర్గంలో మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈయన అడగడం వల్లే మేము ఇక్కడ స్టార్ట్ చేశాను. మా మిత్రుడు వల్ల కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు.